గురుగారు, పూజా సంవిధానంలో మానసిక పూజకు చాలా ప్రత్యేకత ఉందంటారు. మానసిక పూజ అంటే ఏంటి? సాధారణంగా భగవంతుడిని ఆరాధించడానికి రెండు పద్ధతులు చెప్పారు. ఒకటి ప్రాతీకోపాసన, అంటే ఎదురుగా విగ్రహం పెట్టుకొని లేదా మూర్తిని పెట్టుకొని ఫోటో పెట్టుకొని లేదా శివలింగము లేదా సాలగ్రామం పూజ చేయడం. అంటే భగవంతుడిని ఒక రూపంతో నామరూపాలతో పరమాత్మని ఎదురుగా పెట్టుకొని పూజిస్తే దాన్ని ప్రాతీకోపాసన అంటారు. అంటే ప్రతిమ మొదలైనటువంటి వాటితో ఎదురుగా పరమాత్మని సగుణోపాసన. సగుణం అంటే మనం ఎట్లా కాళ్ళు చేతులు ఉన్నాయో తలకాయ ఉందో అట్లాగే భగవంతుడికి కూడా ఆకారాన్ని కల్పించేస్తే దీన్ని ప్రాతీకోపాసన అంటారు. దీన్ని సగుణోపాసన అంటారు. ఈ సగుణోపాసన చేసి 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 కొంత దూరం అయిన తర్వాత భగవంతుడిని సర్వ ప్రపంచంలో సర్వభూతాల్లో పరమాత్మని చూసేటువంటి స్థాయి అంటే కొంచెం అప్గ్రేడ్ అవుతాయి. మన యొక్క భక్తి కానీ ఆరాధన కానీ పెరిగితే అప్పుడు చేసే ఆరాధనని నిర్గుణోపాసన అంటారు. ఈ నిర్గుణోపాసన అర్థం ఏంటంటే కూర్చున్నా కదిలినా పడుకున్నా ఏం చేస్తున్నా భగవంతుడి ఉపాసన చేస్తూ ఉండాలి. అట్లా ఎదురుగా విగ్రహం కానీ పూజ సామగ్రి కానీ షోడశోపచారాలు కానీ స్నానం చేయడం, కడగడం, అర్చన చేయడం, గంధ పుష్పాలు పెట్టడం, నైవేద్యం పెట్టడం ఇవన్నీ కూడా ఉపకరణాలు లేకుండా అంటే వస్తువులు లేకుండా చేసేటువంటి పూజని మానసిక పూజ అంటారు. ఇది శివపురాణంలో కానీ ఇతరత్రా కానీ ఎక్కడైనా భాగవతంలో కూడా చెప్పారు. ఇది చాలా ప్రమాణమైనది. అయితే మనం చేయకూడదు, మన స్థాయి కాదు ఇది. బాగా భగవంతుడి యొక్క ఆరాధన బాగా చేసి భగవంతుడిని కళ్ళు మూసుకొని కూడా భగవంతుడిని చూడగలిగిన వాడు, తాను ఎక్కడున్నా తన వెంట భగవంతుడు ఉండాలనేటువంటి పరిపూర్ణ విశ్వాసం ఉన్నవాడు, ఒక రకమైనటువంటి యోగం చేత చిత్తవృత్తిని నిరోధం చేసినవాడు, అష్టాంగ యోగ సాధన చేసినవాడు మానసిక పూజ చేయాలి. ఈ మానసిక పూజ అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకొని భగవంతుడిని మనసులో తలుచుకొని, ఓ భగవంతుడా నువ్వు నా ఎదురుగా ఉన్నావు లేదా నా లోపల ఉన్నావు, నీకు నేను నా మనస్సు అనేటువంటి పుష్పాన్ని సమర్పిస్తున్నా, నా కళ్ళ ద్వారా నీకు అభిషేకం చేస్తున్నా, నా చెవుల ద్వారా నీకు స్తోత్రం చేస్తున్నా అని చెప్పి భగవంతుడికి మానస పూజ చేయడం అనేది ఉంది. అంటే ఎటువంటి ఉపకరణాలు లేకుండా, పనిముట్లు లేకుండా, భగవంతుడి ఆకారం లేకుండా నిరాకారమైనటువంటి పరబ్రహ్మని ఎవరైతే ఉపాసిస్తారో ఆ పరబ్రహ్మ ఉపాసన చేయడమే మానసిక పూజ. అయితే యథార్థంగా మానసిక పూజ చాలా గొప్పది. అంటే దాన్నే నిర్గుణోపాసన అంటారు. నిర్గుణ అంటే రూపం లేకుండా పరమాత్మకి నామరూప భేదం లేకుండా పరబ్రహ్మగా, అంటే మన రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, అమ్మవారు, అయ్యవారు అంటుంటాం కదా, ఈ పేర్లేవీ లేకుండా పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అతీతంగా శుద్ధ పరబ్రహ్మ ఎవరైతే ఉంటారో ఆ పరబ్రహ్మ ఉపాసన చేయటమే మానసిక పూజ అవుతుంది. అంటే మనస్సులోనే అన్నీ కల్పించుకోవడం. ఈ మనస్సే కదా అన్నిటికీ ప్రారంభం కనుక ఈ మనస్సుని ఆధారం చేసుకొని మనసు పెట్టి భగవంతుని ఆర్చించడమే మానసిక పూజ. ఇది చాలా శ్రేష్టమైన పూజ. ఇది మనలాంటి లౌకికంగా ఉండే వాళ్ళకి సాధ్యమైనే కాదు. ఎవరైతే బాగా మననం చేసి శ్వాస మీద ధ్యాస కలిగి ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద అంటే మనం తీసుకునేటువంటి గాలి మీద కూడా మనకు నియంత్రణ ఉండి ఇంద్రియాల మీద పటుత్వం కలిగి మనస్సుని కనుక ఎవడైతే బంధించగలడో వాడికి మాత్రమే ఈ నిర్గుణోపాసన కుదురుతుంది. ఈ నిర్గుణోపాసనలో వచ్చేటువంటి పై స్థాయే మానసిక పూజ. అంటే మనస్సంకల్పం చేతనే భగవంతుడిని పిలవడం. ఓ భగవంతుడా నువ్వు ఎదురుగా నిలబడు అంటే ఆయన భగవంతుడు వచ్చి నిలబడతాడు. మనసులో ఉండు అంటే మనసులో స్థిరపడతాడు. ఇట్లా మానసికంగా భగవంతుడిని భావన చేసి పూజ చేయడమే మానసిక పూజ. అది చాలా సర్వోత్కృష్టమైనది. నిజంగా వైదిక ధర్మంలో చాలా పై స్థాయిలో చెప్పబడింది. యోగులైన వాళ్ళు ఈ పని చేస్తారు. యోగ చిత్తవృత్తి నిరోధక అంటారు కదా, యోగం చేత చిత్తవృత్తి నిరోధం అవుతుంది. ఎవరి మనసు అయితే ఏకాగ్రంగా ఉంటుందో, అంటే ఎదురుగా రూపం, ఇప్పుడు మనం భగవంతుని విగ్రహంలో ఫోటోలో ఎందుకు పెట్టుకుంటామంటే కాన్సన్ట్రేషన్ కోసం. ఈ మనస్సు అదుపులో పెట్టుకోవడానికి విగ్రహం పెట్టాం కానీ మనసులో అప్పటికే అదుపులో ఉన్నవాడికి, మనస్సు నిర్మలంగా ఉంచుకోగలిగిన వాడిని, మనస్సుని జయించగలిగిన వాడికి మానస పూజ చాలా గొప్పది. అది ఉత్తమమైనటువంటి పూజా విధానం.